హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈజీగా టిఫిన్ అండ్ లంచ్ ఈజీగా ఎలా చేయాలో చెప్దామని వీడియో తీశాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కోసం నేను రైస్ని కడిగి పెట్టుకున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాని తర్వాత రైస్ కుక్కర్లో వేసుకున్నాను. ఇది 5 కప్స్ ఆఫ్ రైస్కి 10 కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పులిహార కోసం రైస్ అండ్ పొటాటోస్. ఇది మధ్యాహ్నం లంచ్లోని కర్రీ కోసం 5 పొటాటోస్ని కుక్కర్లో ఉడకపెట్టడం కోసం కుక్కర్లో వేసుకున్నాను. ఇది పొటాటోస్ని ఫ్రై చేద్దామని. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మనము ఉంచాలి. నెక్స్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు, మెత్తపడిపోద్ది. నెక్స్ట్ అది చల్లారేదాకా ఈలోపు రైస్ అయిపోయింది కాబట్టి పులిహోర కోసం రైస్ని తీసుకున్నాను. అది వేడిగా ఉండడంతో రైస్ అనేది మెత్తపడిద్ది. అదేంటంటే రైస్ వెంటనే మనం గట్టితో కదిపేస్తే మెత్తపడిద్ది కాబట్టి పక్కన పెట్టేసి పొటాటోస్ చల్లబడినాయి కాబట్టి ఈలోపు పొటాటోస్ తోలు తీసుకుందాంలే, తొక్క తీసుకుందామని ఈలోపు ఇది తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము వేడి అన్నం మీద పులిహోరని కలపకూడదు. అది గట్టితో కదిపేటప్పుడు ఆ మెతుకు అనేది చిన్న చిన్న ముక్కలు అయిపోద్ది. నెక్స్ట్ రైస్ అనేది చల్లారాక నిమ్మకాయ పులిహోర కాబట్టి నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయల్ని డైరెక్ట్ దాంట్లో నిమ్మకాయ రసం తీసేసుకుంటున్నాను. ఆ రైస్కి తగినంత నిమ్మకాయ రసం పోసుకోవాలి. డైరెక్ట్గా దాంట్లోనే వేసుకుంటున్నా. సపరేట్గా గిన్నెలో కంటే లేట్ అయింది కాబట్టి డైరెక్ట్ దాంట్లో వేసుకొని సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ నిమ్మరసము సాల్ట్ అనేది దానికి బాగా రైస్కి అనేది బాగా పట్టాలి. బాగా పట్టడం కోసం మనం ముందుగా దాన్ని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం సాల్ట్ పట్టడం కోసం కలుపుకున్నాక దాని తర్వాత తాలింపు కోసం చిన్నది ప్యాన్ తీసుకొని దాంట్లో 6 to 7 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నేను పల్లీలు వేసుకుంటాను. దాని పచ్చితనం పోవాలంటే బాగా వేగాలి కాబట్టి ఫస్ట్ పల్లీలు, నెక్స్ట్ తాలింపు సరుకులు వేస్తాను. అది చిన్న క్లిప్ మిస్ అయ్యింది. తాలింపు సరుకుల తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు, తాలింపు సరుకులు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి 2. దీంట్లో పచ్చిమిరకాయలు వేయడం అనేది మిస్ చేశాను నేను. అది కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంది. అదొక్కటి మిస్ అయ్యింది. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరకాయలు మాత్రం మిస్ చేయకండి ఎవరు. అది టేస్ట్ అంతగా లేదు పచ్చిమిరకాయలు లేకపోవడం వల్ల. కంపల్సరీ పచ్చిమిరకాయ వేయండి. నెక్స్ట్ పసుపు. లాస్ట్లో పసుపు వేసుకుంటాను. పసుపు వచ్చేసి నూనెలో వేసుకుంటాను నేను. నూనెలో వేసుకున్నాక అది కూడా ఫ్రై అవ్వాలి. నూనెలో కలిపేసుకున్న తర్వాత డైరెక్ట్గా తాలింపుని రైస్లో వేసుకుంటున్నాను. రైస్లో వేసుకొని మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. పసుపు అయితే కొంతమంది వేడి రైస్ మీద వేసేస్తారు, డైరెక్ట్గా రైస్ మీద పసుపు వేస్తారు. అలాగా వేసుకోవచ్చు, ఇలాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా నూనెలోనే వేస్తాను పసుపు అనేది. రైస్ అంతా మొత్తం ఎల్లోగా అయిపోయేటట్టు, ఒక మెతుకు కూడా వైట్గా కాకుండా ఎల్లోగా అయిపోయేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీంతో మన బ్రేక్ఫాస్ట్ పులిహార రెడీ అయిపోద్ది. ఈజీగా పులిహార రెడీ అయిపోద్ది. ఇది ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఫ్రై కోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు మనం దానిది తొక్క తీసుకొని చిన్న పీసెస్, మరీ చిన్న పీసెస్ కాదు, మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ అయితే మనము దుంపని ఫ్రై చేసేటప్పుడు అది స్మాష్ అయిపోద్ది. దుంప అనేది స్మాష్ అయిపోయి బాగోదు. కొంచెం అవి స్మాష్ అవ్వకుండా దానికి తగ్గట్టు పీసెస్ కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కట్ చేయకూడదు, మరీ చిన్నవి కట్ చేయకూడదు. కరెక్ట్ సైజు. మళ్ళీ తర్వాత ఎలాగో నూనెలో వేపుతాం కాబట్టి అవి ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ దానికోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా 7 to 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వెల్లుల్లిపాయ రెబ్బలు
దంచి వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంది. నెక్స్ట్ తాలింపు సరుకులు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తాలింపు సరుకులు సరిపోతుంది. నెక్స్ట్ తాలింపు సరుకులు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఇప్పుడు వేయగానే చిటపటలాడాలి, అప్పుడే జీలకర్ర అనేది బాగుంది. నెక్స్ట్ ఎండుమిర్చి 2 వేసుకోవచ్చు, నేను ఒకటే వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. ఇవంతా వేసినవి అంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ వేస్తాను దీంట్లో. ఆనియన్స్ వేసాక పొటాటో వేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని మరీ వేపనవసరం లేదు, జస్ట్ వేసాక ఆనియన్స్ సపరేట్ అయ్యేంత వరకే జస్ట్ అలా అలా కొంచెం సేపు తిప్పితే చాలు, మరీ ఫ్రై చేయని అవసరం లేదు. నెక్స్ట్ అలాగా సపరేట్ అయ్యాక పొటాటోస్ వేసుకోండి. వేసుకోండి మొత్తం పొటాటోస్ అన్న వేసుకున్నాక మళ్ళీ ఆ రెండింటిని బాగా కలపండి. పొటాటోస్ అండ్ ఆనియన్స్ 2 ఒకేసారి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవసరం లేదు. ఆనియన్స్ పొటాటోస్ జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా తిప్పేసుకొని 2 మినిట్స్ అలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ లాగా ఫ్రై అయిపోతాయి. మనం రైస్తో పాటు కూడా వీటిని తినొచ్చు, మంట ఉండదు, బాగుంది. కాకపోతే సన్నగా కోసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అయ్యి తినడానికి మనకి బాగుంది. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ ఫ్రై అయిపోయి ఇలా ఉన్నిద్ది. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను. పసుపు ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఆ ముక్కలకంతా పసుపు పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. పసుపు పట్టేదాకా కలుపుకున్న తర్వాత ఇలా ఉన్నిద్ది. బంగాళదుంపలకు పసుపు పట్టినాక ఇలాగ ఉన్నది. ఒక 2 మినిట్స్ పసుపు కలిపాక 2 మినిట్స్ వదిలేయాలి దీన్ని ఇలాగ ఫ్రైని. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తర్వాత కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ముక్కలకి పట్టేదాకా బాగా కలుపుకోవాలి. అంతే, మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 రెడీ.